హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆర్ గుడ్. టుడే ఇవాళ రబాత్ అనే ప్లేస్ గురించి మనం తెలుసుకుందాం. ఇది మాల్టాలో ఉంది. సో మనం గ్లోబ్లో చూస్తున్నప్పుడు మాల్టా అనేది అతి చిన్న ప్రాంతం, మీకు తెలుసు కదా, చాలా చిన్నగా ఒక డాట్లా కనిపిస్తుంది మాల్టా. అదే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూసినట్లయితే కనుక మనకి అప్పుడు కనిపిస్తుంది మాల్టా అనేది చిన్నగా ఉంటూ. సో మ్యాప్లో కనుక దాంట్లోనే మళ్ళీ రబాత్ అనే ఒక ప్లేస్ ఉందండి. సో అది చాలా పురాతనమైందని చెప్పచ్చు కట్టడాల్లో. దీని చరిత్ర చూసుకున్నట్లయితే దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మాల్టాలో ఈ రబాత్ అనేది ఎంతో ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పచ్చు. రబాత్ అంటే బలమైన పట్టణం లేదా శివారు అని అర్థం అండి. ఇది అరబిక్ పదం నుంచి తీసుకోబడింది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. టూరిస్టులు మన కంట్రీకి వచ్చేటప్పుడు ఎక్కువ మంది ఈ రబాత్ను దర్శించే వెళ్తారు. గోజో, మాల్టాలో సిలిమా, అలాగే ఈ రబాత్, ఇవన్నీ కూడా సుందరమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది కట్టడాలకు సూచిస్తుంది. సో ఇవి పురాతన కట్టడాలు. 12వ శతాబ్దంలో ఇది కట్టడం మొదలుపెట్టారు. ఇది అంతా కూడా రోమన్ కాలంలో కట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ కట్టడాలకి రబాత్ అని పిలుస్తారు ఈ ఏరియాని. సో ఇది ఎమ్దినా వైపు ఉంది. ఎమ్దినా అనే ఒక ఏరియాలో నార్త్ వెస్టర్న్ ఏరియాలో ఈ రబాత్ అనేది ఉంది. ఇక్కడ ఉన్న కట్టడాలన్నీ కూడా రోమన్ కాలంలో కట్టడం జరిగింది 12వ శతాబ్దంలో. ఈ రబాత్ను ఆనుకుని ఏవైతే ఉన్నాయంటే అతర్డ్, డింగ్లీ, ఎమ్దీనా, మోస్తా. ఈ రబాత్ అనేది దూరం నుంచి చూడడానికి ఎలా ఉంటుందంటే అండి, ఒక ప్రత్యేకమైన కోటలాగా నిర్మించినట్టుగా ఉంటుంది. సో దూరం నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి మనకి. అలాగే చుట్టూ ఉన్న గ్రీనరీ ఈ కోటకి మరింత అందాన్ని తీసుకొస్తుందని చెప్పచ్చు. సో అలాగే లోపల చాలా ఉంటాయండి కట్టడాలు. సో చర్చెస్ అని వాళ్ళు కట్టిన విధానం చాలా బాగుంటుంది. అప్పుడున్న టెక్నాలజీ అంత ఆ విధంగా ఉంటుందని మనం చెప్పచ్చు. అలాగే చర్చెస్ విషయానికి వస్తే చర్చి లోపల కానీ బయట కానీ ఆ కళాఖండాలు చాలా బాగుంటాయండి చూడడానికి. సో అవి కూడా మీకు వీడియోలో పెడుతున్నాను. అలాగే ఇక్కడ చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంటుందండి. చాలామంది కొంత దూరం నడిచిన తర్వాత ఆ ప్లేస్లో ఉండి అక్కడున్న వాతావరణాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా రబాత్ని సైలెంట్ సిటీ అంటారండి. సో నిశ్శబ్దమైన ప్రాంతంగా భావిస్తారు. అలాగే మీకు లోపల ఒక చర్చ్ ఉందండి, మీకు చూపిస్తాను నేను. కెథడ్రాల్ చర్చ్ అంటాము. సో ఆ చర్చ్ లోపలికి వెళ్ళినప్పుడు మనం ఏమీ మాట్లాడకూడదు, కేవలం మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. మనకి ఎంట్రన్స్లో కూడా బోర్డు ఉంటుందండి, కీప్ సైలెన్స్ అని చెప్పని పదం. సో అందువల్ల లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా డిస్కషన్ చేయకుండా జస్ట్ ప్రార్థన చేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. సో అందువల్ల ఈ పట్టణాన్ని ఆ విధంగా పిలుస్తారు. అలాగే పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ మీకు హోటల్స్ అనేవి ఉన్నాయండి. సో ఏ కంట్రీల నుంచి వస్తారో ఆ కంట్రీలకు సంబంధించిన ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. చుట్టుపక్కల కంట్రీలను మనకి ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, వేరు కంట్రీల నుంచి టూరిస్టులు వస్తారు కదా. టూరిస్టులు మన యూరోపియన్ కంట్రీస్ నుంచే కాదండి, యూకే నుంచి కానీ యూఎస్ నుంచి చాలా దూరం నుంచి కూడా వస్తారు. సో ఈ మాల్టా అనేది టూరిస్ట్ సంబంధించిన కంట్రీ కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ కంట్రీలో వచ్చిన వాళ్ళకి ఆ కంట్రీకి సంబంధించిన హోటల్స్ ఇక్కడ ఉంటాయండి. సో వాళ్ళ హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మనం తింటారు. సో మనం ఇండియన్స్ వచ్చామనుకోండి, మన ఇక్కడ ఇండియన్ హోటల్స్ ఏమున్నాయని చూస్తాం కదా. సో అలాగే వాళ్ళు వాళ్ళ కంట్రీకి సంబంధించిన హోటల్ని చూసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఫుడ్ అనేది తీసుకుంటారు. ఇక్కడ అన్ని కంట్రీలకు సంబంధించిన హోటల్స్ ఉన్నాయండి. ఇక్కడనే కాదు, మీకు సెయింట్ జూలియన్స్ అని నెక్స్ట్ చూపిస్తాను మీకు. అది అక్కడ ఏంటంటే చాలా రకాల హోటల్స్ ఉన్నాయి. అన్ని కంట్రీలకు సంబంధించిన చైనీస్, ఇండియన్స్, జపనీస్, అలాగే అన్ని కంట్రీలకు సంబంధించిన హోటల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే టూరిస్టులు వచ్చే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెస్ అనేది చేసుకుంటారు చాలామంది. సో ఆ విధంగా బిజినెస్ పెట్టి చాలామంది ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారండి ఇక్కడ. అలాగే ఈ దేశంలో ఎక్కువ బిజినెస్ని చైనా ఆక్రమించిందండి. ఎందుకంటే ప్రస్తుతం నేను పనిచేసే చోటు కూడా ఎక్కువకి సంబంధించినవి, షాపింగ్ సంబంధించినవన్నీ కూడా చైనా ఆక్రమించిందని చెప్పచ్చు. 90% వాటిని చైనా ఆక్రమించింది. అక్కడి నుంచే వస్తాయి అన్ని ప్రొడక్ట్స్ కూడా. సో దేశం మొత్తం మీద చైనా వస్తువులు లేని దేశం లేదేమో అనిపిస్తుంది నాకు. మన ఇండియాలో ఏది చూసినా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అలా చూసినప్పుడు మేడ్ ఇన్ చైనా అని కానీ ఏంటిది అనుకుంటాను. మన ఇండియా నుంచి వచ్చే వస్తువులు కూడా చూశానండి. అవి ఏంటంటే స్పైసెస్ సంబంధించినవి, ఇవన్నీ కూడా మన ఇండియా నుంచి ఇంపోర్ట్స్ అవుతాయి ఇక్కడికి. సో ఎక్కువ మొత్తం చైనా నుంచే ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. అలాగే టూరిస్టులు ఎక్కువ దూరం నడిచి వస్తారు కదండి. సో లోపల కోటలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలా హార్స్ కూడా ఉంటుందండి. హార్సెస్ మీద వాళ్ళు వెళుతూ
ఆ హార్స్ నడిపే వ్యక్తి వాళ్ళకి దానికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఇండైరెక్ట్గా ఏంటంటే ఒక గైడ్ని పెట్టుకున్నట్టు అవుతుంది, అలాగే అక్కడ ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళినట్టు అవుతుంది. సో అదొక ఎంజాయ్మెంట్ కదా, వీళ్ళు ఎక్కువ హార్స్ని ఇష్టపడతారు. అలాగే ఇక్కడ చరిత్రలో చూసుకున్నట్టయితే ఇక్కడ హార్స్ రైడింగ్కి మంచి ప్లేస్ ఉందండి ఇక్కడ చెప్పచ్చు. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. సో మీకు అంతకుముందు వీడియోలో పెట్టాను ఆల్రెడీ నేను. హార్స్ రైడింగ్ కూడా ఇక్కడ లీగలే. సో వచ్చే టూరిస్టులని ఇలా హార్స్ అనేది ఒక లైన్లో పెట్టి వాళ్ళందరూ కూడా లోపల టూరిస్టులను తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్లేస్లో వదలడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆటోలు ఏ విధంగా అయితే లైన్లో ఉండి వచ్చే కస్టమర్లు తీసుకెళ్తారో స్టేషన్ దగ్గర, అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి ఒక స్టేషన్ లాంటిది ఏర్పాటు చేశారండి. సో వీళ్ళంతా కూడా ఒక సీరియల్ ప్రకారం కస్టమర్లను ఎక్కించుకొని టూరిస్టులని లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్లేస్ తీసుకొచ్చి దింపుతారు. సో ఈచ్ పర్సన్ దగ్గర ఇంత తీసుకుంటారండి. నాకు తెలిసి ఒక్కొక్క పర్సన్ దగ్గర 25 యూరోలు తీసుకుంటారు. వన్ ట్రిప్కి వచ్చినప్పటికి 4 తీసుకెళ్తారు లోపలికి ఒక్కొక్క ట్రిప్కి. సో అతను కొంత ఇన్కమ్ వచ్చినట్టు అవుతుంది. అలాగే టూరిస్ట్కి ఒక గైడ్ అనేది అవసరం లేకుండా వాళ్ళే తీసుకెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ కింద కూడా భావించవచ్చు. సో అదేవిధంగా గుర్రం మీద మనం అలా వెళ్ళడం అనేది చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం వెళ్ళి ఉండం కదా, అలాగా అదొక థ్రిల్గా భావించవచ్చు మనం. ఇక్కడ వాళ్ళు ఏ విధంగా భావిస్తారంటే అండి, జీవితం అనేది చాలా చిన్నది. ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ఆనందంగా ఉండాలి, రేపు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము కదా అని అంటారు. యాక్చువల్గా జోసెఫ్ అనే వ్యక్తి నాతో మొన్న జర్నీ చేస్తూ కూడా అదే నాతో చెప్పాడు. మా అబ్బాయికి నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ అనేది చిన్నది, సో నువ్వు ఎంజాయ్ చెయ్యి, అలాగే నీ నీ ఎంజాయ్మెంట్ వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడకూడదు, చేసి ఎంజాయ్ చేస్తూ కామ్గా ఉండాలి, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు. అలాగే మా అబ్బాయికి ఏమైనా కావాలంటే కనుక నేను కొని ఇవ్వను వెంటనే, వాడికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి కారు కావాలని అడిగాడు అనుకుందాం. సో కారు కాస్ట్ ఎంత అయిందని చెప్తే కనుక దానిలో కొంత భాగం నేను ఇచ్చి మిగిలింది అతను సంపాదించుకోమని చెప్తాను. ఇందువల్లే వాళ్ళు అడిగిందల్లా మనం ఇస్తూ ఉంటే డబ్బు యొక్క వాల్యూ తెలియదు వాళ్ళకి. అందుకనే వాళ్ళు కష్టపడి వాళ్ళు కొనుక్కుంటే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. కాబట్టి అందులో నా వంతు సాయంగా కొంత చేస్తానని నాకు చెప్పుకొచ్చాడు. సో ఇదేంటంటే కోట ఎంట్రన్స్ అండి, ఇది లోపలికి వెళ్ళే మార్గము. చుట్టూ కూడా ఇలా డౌన్ గ్రీనిష్గా ఉంటుంది. సో హైట్లో ఉంటుంది మొత్తం కోట అంతా కూడా. ఇది లోపలికి ఎంట్రన్స్ వెళ్ళే మార్గం మాట ఇది. సో లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఎంట్రన్స్లో చూడొచ్చు, మీకు రైట్ సైడు అప్పట్లో శిక్షలు ఎలా ఉండేవి, అలాగే ఏ విధంగా శిక్షించేవారు అన్నదానికి ఒక సింబల్గా అది పెట్టారండి. అది టూరిస్టులందరికీ అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఉంది. అలాగే ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళే మార్గం అండి, మ్యూజియం ఇది. సో ఆ కాలంలో వాళ్ళు ఏవైతే వస్తువులు వాడారో ఆ వస్తువులన్నీ కూడా లోపల ఉంచడం జరిగింది. యాక్చువల్గా ఈ లోపల మనం మ్యూజియం చూడాలి అనుకున్నట్టయితే దీనికి ఒక టికెట్ అనేది పెట్టారండి, 15 యూరోస్. సో 15 యూరోలు పే చేసి మనం లోపలికి వెళ్ళి ఆ లోపల వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ చూసి మనం మళ్ళీ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు కట్టిన పురాతనమైన బిల్డింగ్ల యొక్క ఆర్ట్ చూడండి, ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు ఇక్కడ ఇంకో విషయం ఆశ్చర్యపరిచిందండి. సో మీకు అక్కడ లోపల చూస్తున్నట్లయితే కనుక అందులో వాళ్ళు యూరోస్ మాట అండి, కాయిన్స్ అని డ్రాప్ చేస్తున్నారు. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదైనా మనసులో అనుకొని అందులో కనుక కాయిన్స్ని డ్రాప్ చేస్తే అనుకున్నది నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం అంట. నాకేమనిపించిందంటే, నా చిన్ననాటి కాలంలో గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు కాయిన్స్ని మేము గోదావరిలో వేసేవాళ్ళం మనసులో ఏదైనా అనుకొని. సో నాకు అనిపించింది అన్నమాట, వీళ్ళ దగ్గర నుంచి మనకేమైనా వచ్చిందా ఆచారం అనిపించింది నాకు. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది. అందులోనూ అన్ని యూరోస్ నేను ఎప్పుడు పెద్దగా చూడలేదు, ఎక్కువ కాయిన్స్ అక్కడ చూశాను నేను ఫస్ట్ టైము. మీకు ఇంకోటి చెప్పాలండి, ఇక్కడ యూరోస్ కరెన్సీ ఉంటుంది కదా, కరెన్సీ ఎక్కువ మొత్తంలో ఎవరు క్యారీ చేయరండి. నేను ఇప్పటిదాకా ఒక బండిల్ అంటే క్యాష్ బండిల్ని చూడలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ టూరిస్టులు కూడా
మేబీ 200, 300 క్యారీ చేస్తారు నాకు తెలిసి. ఎక్కువ మొత్తంలో క్యారీ ఎవరు చేయరండి. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ ఏదైనా సరే తక్కువ మొత్తంలో అవుతుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఫుడ్ తీసుకోవాలనుకోండి, €8 లేదా €10 ఉంటుంది. అలాగే మనం ఏమైనా అకామిడేషన్ హోటల్ తీసుకోవాలనుకోండి, €50, మేబీ €30, 50, మహా అయితే 5 స్టార్ హోటల్కి వెళ్తే కనుక €160 అవుతుందండి. సో ఇక్కడ కరెన్సీ ఏంటంటే మనకి ఎక్కువ మొత్తంలో ఉండదు. అలాగే మన ఇండియాలో క్యారీ చేసినట్లుగా పెద్ద పెద్ద మొత్తంలో క్యారీ చేయడం అనేది జరగదు. చిన్న మొత్తమే ఉంటుంది. అలాగే దాదాపుగా వాళ్ళు కార్డే వాడతారండి, డెబిట్ కార్డ్నే వాడతారు. క్యాష్ క్యారీయింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందువల్లనేమో ఇక్కడ దొంగతనాలు కానీ, అలాగే ఒకరినొకరు రాబరీ చేయడం కానీ అలాంటివి అనేది ఇక్కడ నేను చూడలేదు ఎప్పుడు కూడాను. సో ఇలాగే మన ఇండియాలో కూడా ఏంటంటే క్యాష్ క్యారీయింగ్ తగ్గించడానికి నరేంద్ర మోడీ ట్రై చేస్తున్నారు. క్యాష్ క్యారీయింగ్ తగ్గించడం వల్ల రిస్క్ అనేది తక్కువ ఉంటుందండి. సో కార్డు ద్వారా స్వైప్ చేశారనుకుందాం, ఆయన ఎక్కడున్నాడు ఏంటంటే మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు కదా. సో అందువల్ల క్యాష్ క్యారీయింగ్ అనేది తగ్గించడం చాలా మంచిది. ఇక్కడ నేనైతే ఇప్పటిదాకా ఎక్కువ మొత్తంలో క్యాష్ అనేది నేను చూడలేదండి ఎక్కడా కూడా. ఈవెన్ నేను కూడా క్యాష్ క్యారింగ్ అని తక్కువే అండి. నేను మహా అయితే ఒక €50 క్యాష్ పెట్టుకుంటాను. మిగిలిందంతా కూడా ఆన్లైన్ పేమెంటే. మొబైల్ బిల్ అయితేనేమి, నా ఖర్చులు ఏనైతేనేమి ఆటోమేటిక్గా మనం ట్యాప్ చేయగానే అకౌంట్ నుంచి కట్ అవుతుంది. అంతే కదండి. దీనివల్ల ఆ బ్లాక్ మనీని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే స్టాల్స్ ఏర్పాటు చేశారండి లోపల. ఆ స్టాల్స్లో ఏంటంటే లోపల అక్కడ సంబంధించిన చరిత్రకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంచారు. ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వైన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారండి. ద్రాక్ష నుంచి వైన్ తయారు చేస్తారు కదా, సో అది బాగా ఫేమస్ ఇక్కడ. అలాగే మాల్టాకు సంబంధించిన హిస్టరీకి సంబంధించిన బుక్స్ అండి అవన్నీ కూడాను. ఇక్కడ మాల్టా ఈ రబాత్కి సంబంధించిన అయితేనేమి, మాల్టాకు సంబంధించిన రకరకాల ఐటమ్స్ని ఇక్కడ చూశాను. అలాగే ఇక్కడ తేనె అమ్ముతున్నారండి, ఒరిజినల్ తేనె హనీ. €20 పడింది చూశాను. సో క్వాలిటీ ఆఫ్ హనీ కూడా ఇక్కడ దొరుకుతుందని తెలిసింది నాకు ఆ విషయం. సో ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే అప్పటి కాలంలో వాడిన కత్తులు అండి ఇవి. సో సేమ్ అవేని కాదు, ఆ రకమైన డిజైన్తో తయారు చేశారు. సో దాని కాస్టే ఒక్కొక్కటి 12,000 ఉందండి. సో ఇలాంటి చోటకి ఏంటంటే కారు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో చిన్న సందులతో కూడిన ప్రదేశాలు కదా. ఇది వచ్చేటప్పటికి సెయింట్ సెబాస్టియన్ చర్చ్ అండి ఇది. సో లోపల ప్రేయర్ చేసుకోవడానికి, అలాగే ఇక్కడ సెయింట్స్ ఉంటారు ఎక్కువ మంది. సో లోపల ప్రేయర్ హాల్ ఉంటుంది. అలాగే ఆ కాలంలో వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడేవారు ఏంటనేది కూడా లోపల మ్యూజియంలో పెట్టారు. సో దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉందండి. సో వచ్చేటప్పటికి అది €10. ఇక్కడ ఇంకో విషయం చెప్పచ్చండి. మాల్టాలో అన్ని కంట్రీల వాళ్ళని మనం చూస్తాము. ఈవెన్ జపనీస్, చైనీస్, మాల్తీస్ అని, పక్కనున్న ఇటలీ కానీ, జర్మనీ, నెదర్లాండ్, అమెరికా, యూఎస్ అన్ని కంట్రీల నుంచి ఇక్కడికి వస్తారు కదా. సో అన్ని రకాల వాళ్ళని మేము చూస్తాం ఇక్కడ. అదొక ప్లస్ పాయింట్ కింద చెప్పచ్చు. అలాగే లాంగ్వేజ్ విషయానికి వస్తానండి. ఇక్కడ నేను పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటాలియన్స్ కదా. ఇటలీ కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను నేను. అలాగే మాల్తీస్, ఇప్పుడు నేను ఉండేది మాల్టా కదా, మాల్తీస్ లాంగ్వేజు, ఇటాలియన్, స్పానిష్ ఎక్కువ మాట్లాడతారు. సో ఈ మాల్తీసు, ఇటాలియన్స్ దగ్గరగా ఉంటుందండి లాంగ్వేజు. కొన్ని పదాలు వాళ్ళకి సిమిలర్గా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉండదు, బాగానే మాట్లాడుకుంటారు. అలాగే స్పానిష్ కూడా మాట్లాడతారు కొంతమంది. మాల్తీస్లో గుడ్ మార్నింగ్ చెప్పాలనుకోండి బోంజో అంటారు. సో అలాగే ఇటలీలో అయితే కనుక కొమస్తా అంటారు. అలాగే స్పానిష్లో వాలా వాలా అంటారు. సో ఏదైనా కానీ ఇక్కడ మార్నింగ్ పలకరిస్తాం కదా. సో అందువల్ల ఈ పదాలు డెఫినెట్గా అయితే మేము నేర్చుకుంటాము. అందరినీ పలకరించాలంటే మెయిన్
హలో ఆల్రైట్ అనే బదులు ఈ పదాలను వాడుతూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళతో కొంచెం దగ్గరగా కమ్యూనికేట్ అవుతాం కదా. సో గుడ్ మార్నింగ్ కానీ, అలాగంటే హౌ ఆర్ యూ, ఎలా ఉన్నాం కానీ. మీకు ఇంకోటి చెప్పాలండి, మాల్తీస్ లాంగ్వేజ్ అరబిక్ మిక్స్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది వీళ్ళ హిస్టరీకి వెళ్ళినట్లయితే కనుక 12వ శతాబ్దంలో అరబిక్ ఇక్కడ వచ్చి ఉన్నట్టు, ఇక అరబిక్లో ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందువల్లే వీళ్ళు మాట్లాడే భాషలో అరబిక్ కూడా ఉంటుంది. సో ఎలా ఉన్నారనడానికి కిసింతే అంటారు. సో అది అరబిక్ సంబంధించిన పదం. అలాగే అరబిక్ పదాలు కూడా వీళ్ళలో కొంచెం ఇంక్లూడ్ అయి ఉంది. మీకు నెంబర్స్ కూడా అరబిక్ లాగే ఉంటాయి, ఉనో, దియో, త్రియో, క్వాత్రో అని చెప్పని. సో అలా పదాలు కూడా అరబిక్ నుంచి మిక్స్ అయినట్టుగా ఉంటుంది. ఎస్పెషల్లీ రబాత్లో చూడాలంటే కట్టడాలనండి, చాలా పురాతనమైన కట్టడాలు. అసలు అంత పెద్ద పెద్ద డోర్స్ చూస్తే మీకు అంత పెద్ద డోర్స్ అని కానీ, అలాగే స్టోన్స్ని తయారు చేసి కట్టడం, ఆ కళా నైపుణ్యం ఇప్పుడు రోజుల్లో కూడా లేదు. 12వ శతాబ్దంలో అంత టెక్నాలజీతో కట్టారంటే వాళ్ళు ఎంత నాలెడ్జ్ఫుల్ పర్సన్స్, ఆర్కిటెక్ట్స్ అని చెప్పచ్చు మనం. ఇది వచ్చినప్పటికి సెంట్ కెథడ్రాల్ చర్చ్ అండి. ఇది చాలా పెద్ద చర్చి. యాక్చువల్గా ఈ చర్చెస్ అన్నీ కూడా ఎవ్రీడే ఓపెన్ చేయరండి ఇవి. దీనికి టైమింగ్స్ అంటూ ఉంటాయి, ఆ డేట్లో మాత్రమే ఓపెన్ చేస్తారు. యాక్చువల్గా సంవత్సరం మొత్తంలో ఇక్కడ ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదండి. అది జూలై మంత్లో మొదటి ఆదివారం, అలాగే మార్చి 19th, అలాగే జూన్ 2nd సండే, అలాగే అక్టోబర్ 2nd సండే, అలా కొన్ని డేస్ అంటూ ఉంటాయండి. ఆ డేస్లో ఇక్కడ ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ ఫెస్టివల్కి మాల్తీస్ అయితేనేమి ఇతర దేశస్తులు కూడా వచ్చి పాల్గొనడం కూడా జరుగుతుంది. సో అవకాశం ఉంటే ఇప్పుడు వచ్చే ఫెస్టివల్కి నేను చూద్దామని అనుకుంటున్నానండి, ఏ విధంగా చేస్తారనేది. ఇన్ని సంవత్సరాలు కట్టినా కానీ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా గోడలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే వాళ్ళు కట్టిన కట్టడాలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మనం. అలాగే గవర్నమెంట్ కూడా ఈ రబాత్ అనే ఏరియాకి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటుందని కూడా చెప్పచ్చు. సో అదే ఒక ప్లస్ పాయింట్గా మనం మాట్లాడలే ఈ విషయంలో. అలాగే వీటిని హార్స్ క్యారేజ్ అంటారని చెప్పాను కదండి మొదటే. సో వీటిల్లో వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ ప్లేస్కి సంబంధించిన పూర్తి అవగాహన ఉంటుంది కదా. సో ఎక్కడ ఆపాలి, అలాగే ఈ ప్రదేశం సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గైడ్గా కూడా ఉపయోగపడతాడు. అలాగే ఒక క్రమ పద్ధతిలో మనల్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్లేస్లో మనల్ని డ్రాప్ చేస్తారు. సో అందువల్ల వీళ్ళని గైడ్గా పెట్టుకోవడం వల్ల హార్స్ క్యారేజ్ అనే వాళ్ళని సో మనకు అది ప్లస్ పాయింట్గా చూస్తారు. అందుకే ఎక్కువ మంది ఈ హార్స్ క్యారేజ్లోనే వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే ఈ సిటీని సైలెంట్ సిటీ అంటారండి, రబాత్ని. ఎక్కువగా మాట్లాడడం కానీ చేయకూడదు, సైలెంట్గా ఉంటుంది ఎక్కువ మొత్తంలో. నిశ్శబ్దంగానే ఎవరికి వాళ్ళు వెళ్తూ ఎక్కడ కావాల్సిన పిక్చర్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తారు. సో డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ ఉండదండి. నాకు ఈ హార్స్ క్యారేజ్ మటుకు చాలా బాగా నచ్చింది చూడడానికి. సో మీకు చెప్పాను కదండి కెథడ్రాల్ చర్చ్ అని చెప్పని. ఇది ఏంటంటే సైలెంట్గా ద చర్చ్ ఎప్పుడు కూడా సైలెంట్లో ఉంటుంది, లోపల ఎప్పుడు మాట్లాడడానికి లేదు, నిషేధం మాట. సో లోపలికి ఎంట్రీ అయినప్పుడు మనం ప్రేయర్ చేసుకొని మళ్ళీ సైలెంట్గా బ్యాక్ రావాలి. సో నాయిస్ అనేది అక్కడ ఉండకూడదు అన్నమాట, ప్రోహిబిటెడ్ ఏరియా కింద ఉంటుంది అది.
సో ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ పిక్చర్స్ని చూడగానే మనకి యాక్చువల్గా మాట్లాడాలనిపించింది అనుకోండి, కళ్ళతో చూడాలని అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఆ చర్చ్ లోపల. అక్కడ కళాఖండాలను చూస్తే అసలు నిజంగా వండర్ అని చెప్పచ్చు. వాళ్ళు ఎంత కష్టపడితే ఆ విధంగా తీసుకురాగలరో చెప్పచ్చు మనమే. మన ఇంట్లో చిన్న వర్క్ చేయించాలంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్నది కదా. సో అప్పటి కాలంలో అంత అందంగా తీర్చిదిద్దారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మనం, అప్పటి కళాఖండాలకి. సో ఇంకోటి చూస్తే మీకు పైన రూఫ్ మీద పెయింట్ వేసి ఉంటుందండి జీసస్ది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ ఏంటంటే హోటల్స్. ఇక్కడ ఇండియన్ హోటల్ కూడా ఉందండి ఒకటి. సో హోటల్స్ ఏంటంటే ఎవరికో నచ్చింది వాళ్ళు ఆ హోటల్కి వెళ్ళి వాళ్ళ ఆర్డర్ని ఇచ్చి ఫుడ్ని తీసుకుంటారు. ఇప్పుడు నేను వెళ్ళేది ఇండియన్ హోటల్ మాట అండి ఇది. యాక్చువల్గా మన ఇండియాలో ఏంటంటే వేరే కంట్రీకి వెళ్ళి ఒక టూరిస్ట్ కానీ వెళ్ళి ఆ కంట్రీని చూసి రావడం అనేది లేదు. కానీ ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అవుతుంది మన ఇండియా కూడా. ఇక్కడ నేను చూశాను, నేను ఒక 6 or 7 మెంబర్స్ ఇండియన్స్ టూరిస్టుల కింద వచ్చి సో రబాత్లో నేను చూశాను. సో నాకు అర్థమైంది మాట, ఇండియన్స్ కూడా ఒక టూరిస్టులా వేరే కంట్రీకి వెళ్ళి చూస్తున్నారు ఈ మధ్యకాలంలో అని. సో గతంలో అయితే అది లేదు కదండి మన ఇండియాలో. సో ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం కాబట్టి సో చాలామంది ఒక టూరిస్ట్గా వేరే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీని చూసి వస్తున్నారు. సో ఫ్యూచర్లో కూడా మనం కూడా అలా వెళ్ళాలి. ఎందుకంటే లైఫ్ అంతా జీవితం అంతా కష్టపడమే కాదు కదండి. వీళ్ళు చెప్పినట్టుగానే సంవత్సరంలో ఒకసారైనా ఒక కంట్రీకి వెళ్ళి టూర్ చేసుకొని రావాలండి, అది చాలా మంచిది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి వచ్చే ఇన్కంలో 20% పక్కకు తీస్తారు. సో వాళ్ళు ఏంటంటే వేరే కంట్రీకి వెళ్ళి టూరిస్ట్గా చూసుకొని రావడానికి సంవత్సరంలో ఒక్కసారి కంపల్సరీ ఒక ట్రిప్ వేస్తారండి వీళ్ళు. అందులోనూ యూరోప్ అనేది ఏంటంటే దగ్గరగా ఉంటాయి కదా చూడాల్సిన ప్రదేశాలన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ అనేది పక్కనే ఉందండి, 40 నిమిషాల జర్నీ ఇక్కడి నుంచి ఫ్లైట్లో. సో వాళ్ళకి ఏంటంటే ఫ్లైట్కి వచ్చేటికి 30 యూరోలు 35 యూరోలు ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే 15 యూరోలకు కూడా ఫ్లైట్ టికెట్ దొరుకుతుందండి ఆన్ సీజన్ టైంలో. సో చాలామంది ఇక్కడికి వస్తారు, వచ్చి ఇవన్నీ చూసి విత్ అకామిడేషన్తో కలిపి మేబీ ఒక 200-300 యూరోస్తోనే మళ్ళీ వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అంత తక్కువ ఖర్చుతోనే వాళ్ళు రావడానికి ఖర్చు అవుతుంది. సో అందువల్ల ఎక్కువ టూరిస్టులు రావడానికి కూడా మెయిన్ అది. తక్కువ ఖర్చుతో ఒక కంట్రీని మనం చూసి రావచ్చు. అలాగే మేము కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చండి. మొన్న రీసెంట్గా మా రూమ్మేట్స్ గ్రీస్ వెళ్ళారు. సో ఒక్కొక్క పర్సన్కి వచ్చేటప్పటికి 550-600 యూరోస్ పడింది. సో చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ని కూడా చూశారు. గ్రీస్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ ఉన్నాయండి, దాదాపు 670 ఐలాండ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయని, అలాగే మాకు ఇప్పుడు గోజా ఎలా అయితే ఉందో అలాగే గ్రీస్ చుట్టూ ఒక ఐలాండ్స్ ఉన్నాయని సో చెప్పుకొచ్చారు. చాలా బాగా చూడాల్సిన ప్రదేశం అని చెప్పుకొచ్చారు ఆయన. అలాగే ఇండియన్స్ కూడా ఈ మధ్యకాలంలో టూరిస్టుల కింద బాగా వస్తున్నారండి ఇక్కడికి. ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడికైనా టూరిస్ట్గా వెళ్ళి చూసి రావాలనుకుంటే ఇబ్బంది అయ్యేది కదండి. ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాకేజ్ అనేది పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీలో దాదాపు ఒక 6-7 కంట్రీస్ తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో తీసుకొచ్చడానికి ఒక ప్యాకేజ్ అనేది పెట్టి ఒక 30,000, 50,000, 60,000 తీసుకొని వాళ్ళ కంట్రీస్ మొత్తం తీసుకొస్తున్నారు. సో అలాంటివి రావడం వల్ల వాళ్ళు గైడ్తో పాటుగా అన్ని కంట్రీస్ చూసినట్టుగా అవుతుంది. సో అలాంటి ప్యాకేజెస్ వల్ల కూడా ఇలాంటి కంట్రీస్ చాలామంది టూరిస్టులు వస్తున్నారు. అదో ప్లస్ పాయింట్ కింద చెప్పచ్చండి. ఒకేసారి యూరోప్ కంట్రీలు అన్నీ తిరిగి రావడానికి అదొక ప్యాకేజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో వెళ్ళి చూసి రావచ్చు. లోపల పెయింటింగ్ అండి ఇది. సో మనకు కావస్తే మనకి పెయింటింగ్ వేసిస్తారు. ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయండి, హనీ అని నేచర్గా ప్రకృతి నుంచి వచ్చినాయన్నమాట. సో ఆ వస్తువులను కూడా ఇక్కడ మనకి స్టాల్లో పెట్టారు, అది కూడా మనం చూడొచ్చు. అలాగే అప్పటి కల్చర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో పొందుపరిచారండి, మనం అవి కూడా చూడొచ్చు. ఒకవేళ మనం అవి కావాలి అనుకున్నట్టయితే మనం బై చేసుకోవచ్చు.
ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర చెప్పుకోవాల్సింది గ్రీటింగ్ కార్డ్స్ అండి. గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేటప్పటికి సంవత్సరం మొత్తం వీళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ వేసుకుంటూ ఉంటారు. కమ్యూనికేషన్ బాగా డెవలప్ అని ఈ రోజుల్లో కూడా వీళ్ళు గ్రీటింగ్ కార్డ్ మటుకు వదలలేదండి. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నాడు కదా, సంవత్సరం మొత్తం గ్రీటింగ్ కార్డ్స్ వస్తూనే ఉంటాయి. సో నేను అదే అడిగా మా కొలిక్ని, గ్రీటింగ్ కార్డ్స్ ఇలా వస్తూనే ఉంటాయి కదా, యాక్చువల్గా అకేషన్ కదా గ్రీటింగ్ కార్డ్స్ని వాడుకుంటారంటే, లేదు ఇక్కడ నార్మల్గా గ్రీటింగ్ అనేది సంప్రదాయం ఇక్కడ. సో ట్రెడిషన్ పరంగా వీళ్ళు గ్రీటింగ్ కార్డ్ అనేది వేస్తూనే ఉంటారు, మన కార్డ్స్ వస్తూనే ఉంటాయని చెప్పాడు. సో ఈ సంవత్సరం మొత్తాన గ్రీటింగ్ కార్డ్ అనేది పంపిస్తారు. సో మనం హాయ్ ఎలా ఉన్నావు అని పదాన్ని అడుగుతాం కదా ఫోన్లో, దాన్ని ఒక గ్రీటింగ్ కార్డ్ కింద పంపిస్తారు ఎలా ఉన్నామని. సో అలాగే అక్కడ సంబంధించిన ఆ కంట్రీకి సంబంధించిన ఈ మధ్యన కాలంలో ఏంటంటే శాండ్ ఉంటుంది కదండి, ఇసుక. సో ఒక చిన్న బాక్స్ ఉండి ఆ గ్రీటింగ్ కార్డ్కి అటాచ్ అయి ఉంటుంది. సో అది కూడా ఇప్పుడు లేటెస్ట్ గ్రీటింగ్ కార్డ్లో వచ్చిందన్నమాట. సో ఆ శాండ్ దాంట్లో ఉంటుంది, ఆ గ్రీటింగ్ కార్డ్ని పంపిస్తారు. అదొక డిఫరెంట్గా చెప్పచ్చు మనం. సో గ్రీటింగ్ కార్డ్ అనేది వీళ్ళ కల్చర్లో ఒక భాగంగా తయారైందండి. సో ఇది వచ్చినప్పటికి ఏంటంటే పూర్వకాలంలో అప్పటి కాలంలో ఏదైతే మ్యూజిక్ వాడేవారో ఆ మ్యూజిక్ని హెడ్ ఫోన్స్ పెట్టి మనకి వినిపిస్తారండి. అప్పటి కాలంలో ఉన్న మ్యూజిక్ ఏ విధంగా సంగీతాన్ని ఆస్వాదించేవారని. సో దానికి కూడా టికెట్ అన్నమాట. సో అదొక స్టాల్ ఇక్కడ. అలాగే ఇది ఓపెన్ వ్యూ అండి. ఇది మొత్తం అక్కడి నుంచి చూస్తే కనుక చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం మనకు కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుందండి ఇది. ఇది ఏంటంటే అండి, అప్పట్లో దేవుడి విగ్రహాన్ని పైన పెట్టేవారు, దేవుడిని ఎలాగా పూజించేవారు అనేదానికి ఒక సింబల్ అది పెట్టారు. ఇక్కడ నేనున్న 2 hours ఏదైతే ఉందో ఆ 2 గంటలు కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నానండి, ఎటువంటి ఆలోచన లేకుండా. చాలా పీస్ ఆఫ్ మైండ్తో చాలా బాగుంది ప్లేసు. ఇక్కడ వచ్చే టూరిస్టులు వయసుతో సంబంధం ఉండదండి. వాళ్ళు చూడాలనుకున్నప్పుడు సంవత్సరానికి ఒక కంట్రీ చొప్పున వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు వెళ్ళాలనుకుంటే యూరోపియన్స్ మొత్తం 27 కంట్రీలు ఉన్నాయండి. వాళ్ళకున్న పాస్పోర్ట్తో 27 కంట్రీలు, సంవత్సరానికి ఒకసారి ఒక కంట్రీ చూసినా 27 సంవత్సరాలు అవుతుంది. సో యూరోపియన్లో ఉండడం వల్ల అదో ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. సో ఇదండి లోపల రబాత్ మొత్తం మీకు చూపించానని అనుకుంటున్నాను. ఇక లాస్ట్ ఫైనల్గా ఎక్కడైతే నేను స్టార్ట్ చేసానో ఎండింగ్ పాయింట్ అదే ప్లేస్కి మళ్ళీ నేను వచ్చాను చుట్టూ తిరిగి.
యాక్చువల్గా ఇప్పుడు సీజన్ అయిపోయిందండి, సీజన్ ఎండింగ్లో ఉంది. అయినా కానీ టూరిస్టులు మటుకు బాగానే వస్తున్నారు ఇక్కడికి. యాక్చువల్గా ఆగస్ట్ ఎండింగ్కే సీజన్ క్లోజ్ అయ్యిందండి. సెప్టెంబరు, ఇప్పుడు అక్టోబర్ కూడా వస్తుంది కదా. సో నెక్స్ట్ మంత్ పూర్తిగా తగ్గుతారు జనాలు. మళ్ళీ ఫిబ్రవరి నుంచి టూరిస్టులు రావడం మొదలవుతుందండి. ఎనిమిది నెలల సీజన్ ఉంటుందండి సంవత్సరం మొత్తంలో. 4 నెలలు అన్ సీజన్ ఉంటుంది ఇక్కడ. సో 4 నెలల పాటు బిజినెస్ అనేవి పెద్దగా ఉండవు, డల్గా ఉంటాయి. తర్వాత 8 నెలల పాటు కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ బిజినెస్ అంతాను. సో అందువల్ల సీజన్ టైంలోనే ఎక్కువ వీళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ మాల్తా అనేది టూరిస్టుల మీదే ఇన్కమ్ మెయిన్ అండి వీళ్ళకి. వాళ్ళకి వచ్చే ఆదాయంలో మొత్తం 72% టూరిస్టుల నుంచే వస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అందువల్లే మాల్టా టూరిస్టులకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. అలాగే టూరిస్టులు కూడా చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ కంట్రీలు అన్నిటి కూడా, ఈవెన్ ఫ్రాన్స్ కానీ, నెదర్లాండ్ కానీ, లక్సంబర్గ్ కానీ వెళ్ళినట్లయితే ఎక్స్పెన్సెస్ చాలా ఉంటుందండి. ఇక మీకు చూసుకుంటే ఫ్రాన్స్లో అయితే ఒకరోజు మనం స్టే చేయాలంటేనే ఒక రూమ్లో 250-300 అలా ఉంటుంది. సో దాదాపు హెవీ ఎక్స్పెన్సెస్ అండి ఈ ఫ్రాన్స్, నెదర్లాండ్, జర్మనీ ఈ కంట్రీస్ అన్నీ కూడా. ఉన్న వాటిలో మాల్టా ఇస్ ద బెస్ట్ అంటారు. ఈవెన్ ఎక్కువ మంది పక్కనున్న ఇటలీ కంట్రీ నుంచి మా దగ్గరికి వచ్చి వర్క్ చేస్తారండి ఇంత చిన్న మాల్టాలోనే. నేను అడిగాను అనమాట, మీ పెద్ద కంట్రీ కదా ఇటలీ అనేది, ఇక్కడికి వచ్చి ఎందుకు వర్క్ చేస్తారంటే అక్కడ మీకు ట్యాక్స్ ఎక్కువ అని, అలాగే ఎక్స్పెన్సెస్ కూడా బాగా ఎక్కువ అని. అక్కడ మీకు 3,000-2,500 సంపాదించే వ్యక్తి ఎంతైతే ఖర్చు పెడతాడో ఇక్కడ 1,500 సంపాదించే వ్యక్తి అంతే, దాంతోనే మీకు ఇక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి, అందువల్ల మేము ఇక్కడ ఉన్నామని చెప్పి మా ఫ్రెండ్ చెప్తాడు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మాల్టాలో ఇన్కమ్ ఎలా అయితే ఉందో ఎక్స్పెన్సెస్ కూడా తక్కువే అన్నది నాకు తెలిసింది. అలాగే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలంటే మాల్టా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చండి. అలాగే మీకు న్యూస్లో కూడా వచ్చింది ఎలా అని అంటే, రిటైర్మెంట్ తర్వాత ద బెస్ట్ లైఫ్ లీడ్ చేయాలంటే మాల్టా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి కూడా వచ్చింది ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత. అలాగే ఇక్కడ గవర్నమెంట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి, గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులకి. ఇప్పుడు నేను వర్క్ చేసేది కూడా పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. కాకపోతే 65 సంవత్సరాలు అండి సర్వీస్ పీరియడ్ ఇక్కడ. మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ మీ వయసు 65 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు వర్క్ చేస్తే అక్కడి నుంచి మీకు లైఫ్ లాంగ్ పెన్షన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. పర్ మంత్ 1,000 euros వస్తుందండి. అలాగే ఆ అమౌంట్, పెన్షన్ అమౌంట్ అనేది వాళ్ళు ఎంతకాలం అయితే సర్వీస్ చేశారో దాని మీద డిపెండ్స్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 years, 30 years లేకపోతే 50 years వాళ్ళ సర్వీస్ ఉన్నట్లయితే 1,000 అబోవ్ ఉంటుందండి. మినిమం 1,000 euros అయితే ఒక పెన్షన్గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఇంకా పెన్షన్ అనేది తీయకుండానే కంటిన్యూ అవుతుంది. అందువల్ల పెద్దవాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ మీద వచ్చే ఆ పెన్షన్తోనే ముందుకు నడుపుతారు. అలాగే వాళ్ళు ఏంటంటే వయసు మీద పడగానే వాళ్ళని చూసుకోవడానికి కేర్ టేకర్స్ అని చెప్పాను కదండి అంతకుముందు. సో కేర్ టేకర్స్ అనేది పెట్టుకుంటారు. వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదేనండి బస్ స్టాపు. సో అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఈ బస్ స్టాప్ అనే ప్లేస్కి తీసుకొస్తుంది. ఇది రబాత్ బస్ స్టాపు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాం కదా. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్, దీనికి ఛార్జెస్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఉన్న వాటిలో ఇది బాగా ఫేమస్ అండి హోటలు. సో ఇదేంటంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అని ఇక్కడ అమ్ముతారు, చాలా ఫేమస్ ఇక్కడ. 50 cents ఇక్కడ యాక్చువల్గా మాల్తీస్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి పాస్తీజియా అండి ఫేమస్. అంతకుముందు మీకు వీడియోలో కూడా పెట్టాను పాస్తీజియా అనేది. సో పాస్తీజియా అనేది వీళ్ళ దగ్గర ఫేమస్ మాట. అలాగే మాల్టాలో అగ్రికల్చర్ కూడా టాప్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చండి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు కొన్ని ఐటమ్స్ని. అలాగే ఎక్కువ మొత్తంలో ఇటలీ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటారండి. వ్యవసాయ రంగంలో ఇటలీ కూడా బాగా మంచి పేరున్నది కంట్రీ. ఇక్కడికి వచ్చినప్పటికి ఎక్కువ మొత్తంలో పండించేవి మీకు పొటాటోస్, ఆనియన్స్, టమాటో ఇవన్నీ కూడా ఇక్కడ ఫార్మింగ్ చేస్తారని చెప్పచ్చండి. ఇవి బాగా సారవంతమైన భూములు అండి ఇక్కడ. ఈ మాల్టాలో ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే ఉన్నాయో, కాకపోతే ఉన్న ఈ ప్లేస్లోనే కూడా తక్కువ స్థలంలోనే పంటలు పండించి ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు కొన్ని. ఈ చిన్న కంట్రీని వీళ్ళు ఎంత డెవలప్ చేసుకున్నారండి. అలాగే మన ఇండియాని మనం ఎంత డెవలప్ చేయొచ్చో మనం ఆలోచించవచ్చు. ఇంత చిన్న కంట్రీలో కూడా వ్యవసాయానికి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి. అలాగే ఇక్కడ టూరిస్టుల పరంగా చూసుకుంటే ఇక్కడ న్యాచురల్గా ఏర్పడిన ఐలాండ్స్ కానీ, కేవ్స్ కానీ చాలా అందంగా ఉంటాయండి. వీటిని చూడడానికి ఎస్పెషల్లీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ నుంచి వస్తారు. అలాగే ఇక్కడ సన్ రైజెస్ అనేది, అలాగే వాటర్ కూడా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది.
ఇక్కడ ప్రభుత్వం గ్రీనరీకి పెద్దపీట వేస్తుందండి. సో ప్రకృతికి సంబంధించిన గ్రీనిష్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ పెద్ద ప్రాధాన్యత ఇస్తుంది. చూడడానికి కూడా చిన్న ఐలాండ్లా కనిపించినా కానీ అభివృద్ధి చెందుతున్న పరంగా చూస్తే మాల్టా యూరోపియన్ కంట్రీలో జాయిన్ అయిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పచ్చు. సో ఈరోజు నేను రబాత్ వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.